అందరికీ నమస్కారం. నేను మీ గోరెగంటి కృష్ణానంద శర్మ. లక్ష్మీ గణపతి జ్యోతిషాలయం ద్వారా శ్రీ శుభకరి ఛానల్ నుంచి మనం వేదిక ఆస్ట్రాలజీ రెండో క్లాస్ తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం ఈ క్లాస్లో ప్రధానంగా రెండో క్లాస్లో నిన్న తెలుసుకున్నటువంటి గ్రహములు, నక్షత్రములు, రాశులు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నక్షత్రములు రాశుల్లో ఏ విధంగా వేసుకోవాలి, ఆ నక్షత్రాల యొక్క అధిపతులు ఏమిటి, సవ్య నక్షత్రాలు ఏమిటి, అపసవ్య నక్షత్రాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. జాతక చక్రంలో మనం గ్రహాలను వేసుకున్నప్పుడు కానివ్వండి, లేదా నక్షత్రాల భావాలు రాసుకున్నప్పుడు కానివ్వండి, ఆ భావాలు వాటిని ఇచ్చేటువంటి ఫలితాలు తెలియడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది నేను నిన్నటి క్లాస్లో కూడా మీకు అందరికీ కూడా చెప్పాను. ఈ రోజు క్లాస్లో కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. ఫలితం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక గ్రహం రవి బుధుడితో కలిస్తే ఇత్యాది ఫలితాలు ఇస్తాడు, గురుడు చంద్రుడితో కలిస్తే ఇత్యాది ఫలితాలు ఇస్తాడు, లేదా కుజుడు చంద్రుడితో కలిస్తే ఇత్యాది ఫలితాలు ఇస్తాడు, రాహు గురుడిని చూస్తే ఇత్యాది ఫలితాలు ఇస్తాడు, శని యొక్క దృష్టులు 3 దృష్టులు కూడా విశేష దృష్టుల ద్వారా ఫలితాలు ఇస్తారు అనేటువంటి ఇస్తారు అనేటువంటి మాట కనుక మనకు ఉండిపోయింది అనుకోండి, అవి ఎందుకు అనేటువంటి ప్రశ్న రాదు. దాని ఫలితాన్ని ముందే మనం తెలిసేసుకుని, ఓహో ఇది ఇట్లా ఉండడం వల్ల ఇటువంటి ఫలితం ఉంటుంది అని తెలిసేసుకున్నాం అనుకోండి, అది ఎందుకు అనేటువంటి క్వశ్చన్ అనేది మనకి రాదు. కానీ అది ఎందుకు అలా ఉంటే, ఎటువంటి భావం, అసలు ఏ స్థానంలో ఏ గ్రహం ఏ దృష్టి వల్ల ఫలితం వస్తుంది అనేది కూడా మనకు తెలిసినప్పుడు, అంటే ఆ మూలాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి విశ్లేషణ మనం చేయగలుగుతాం. ఇది మీకు నేను నేర్పించేటువంటి విషయం దిశగా నేను అడుగు వేస్తాను. కాబట్టి ఈరోజు రెండో క్లాస్లో నేను ముందుగా చెప్పినట్టుగా నక్షత్రములు రాశులలో ఎలా డివైడ్ చేసుకోవాలి, అలాగే నక్షత్ర యొక్క పాదాలు ఎన్ని, అలాగే నక్షత్రాల్లో సవ్య నక్షత్రాలు ఏమిటి, అపసవ్య నక్షత్రాలు ఏమిటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా శ్రీ గురుభ్యో నమః. క్లాస్లోకి వెళ్ళిపోదాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 1/5/2026 శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం, శ్రీ శుభకరి ఛానల్. నిన్న ఫస్ట్ క్లాస్లో చాలా 59 మంది వరకు చూడడం జరిగింది. దాదాపు ఆ వీడియో కూడా 2 గంటల సేపు వచ్చింది. చూసిన వాళ్ళు వ్యూస్ అని వచ్చాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది అనుకోండి, నేను చేసేటువంటి ఈ ప్రయత్నం కూడా నాకు కొంత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని ఆ విషయం కూడా మర్చిపోకండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా మనం 9 గ్రహాలను నిన్న క్లాస్లో తెలుసుకున్నాం, నక్షత్రాలు తెలుసుకున్నాం, 27 నక్షత్రాలని, అలాగే రాసులు 12 రాసులు తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ క్లాస్లో మనకు అయిపోయింది. ఇక్కడ మనం చిన్నగా ఆ టాపిక్ రాసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్స్ పెట్టేసుకోండి. నోట్స్లో కనుక రాసుకున్నట్టే మనం విన్నదానికన్నా కూడా పేపర్ మీద పెట్టి రాసుకుంటే దాంట్లో వచ్చేటువంటి రిజల్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకని పేపర్ మీద పెట్టుకొని ఖచ్చితంగా ఒక నోట్స్ ఏర్పాటు చేసుకుని, ఒక రఫ్ నోట్స్ దాంట్లో రాసుకున్నారంటే కొంత మీరు రాబోయేటువంటి క్లాసుల్లో వెనక ఏం జరిగింది చూసుకోవాలంటే మళ్ళీ వీడియోలో ఆ క్లిప్ ఎక్కడ ఉంది అని ఎత్తుకునే దానికన్నా కూడా మీకు రాసుకున్నది వెంటనే కనబడుతుంది. కాబట్టి అది తొందరగా మనకి దొరికేటువంటి అవకాశం ఉంటుంది, ఏదో అనుమానం ఉంటే కనుక. కాబట్టి ఒక పేపర్ పెట్టి మాత్రం రాసుకోండి. ఫస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నటువంటిది ఏమిటంటే గ్రహములు, నక్షత్రములు, రాసులు. 9 నవగ్రహాలు మనం తెలుసుకున్నాం, 27 నక్షత్రాలు తెలుసుకున్నాం, అలాగే 12 రాసులు కూడా, వీటిని లగ్నాలు అంటారని కూడా నేను చెప్పడం జరిగింది, తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం దీనికి అనుబంధంగా రిలేటెడ్గా వెళ్దాం. ఎలా వెళ్దాం అంటే, ఈ 9 నవగ్రహాలు ఉన్నాయి కదా, ఈ 9 నవగ్రహాలకు నిన్న చెప్పినటువంటి క్లాసులోనే నేను మీకు ఒక హింట్ ఇచ్చాను. ఏమని? 27 నక్షత్రములు ఖచ్చితంగా మననం చేసుకున్నప్పుడు ఈ 9 గ్రహములు వాటికి అధిపతులుగా మళ్ళీ చేరతాయి అని కదా. అధిపతులుగా చేరతాయి, తద్వారా ద్వాదశ రాశులు ఏర్పడతాయి. చూడండి, చిన్న పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. 9 గ్రహములు 27 నక్షత్రాలలో అధిపతులుగా 12 రాశులు ఉంటాయి. 12 రాశులు ఉంటాయి. చూడండి, 9 నవగ్రహాలు, 9 గ్రహాలు తెలుసుకున్నాం కదా. 9 గ్రహాలు 27 నక్షత్రాలు అధిపతులుగా 12 రాశులు ఉంటాయి. అది ఏంటి, ఎలాగా అనేది కూడా మనం తెలుసుకుందాం. దీనికి కూడా మీకు సిద్ధాంతం చేసేస్తాను నేను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం నిన్న తెలుసుకున్నటువంటి క్లాస్లో ఫస్ట్ రాశులను తీసుకుందాం. ఫస్ట్ మేషరాశి. మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి?
మేషరాశిలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నుంచి మొదలు కదా. అశ్విని నక్షత్రము 4 పాదాలు, అశ్విని భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1 పాదము. చూడండి, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 4 పాదాలు 4 పాదాలు ప్లస్ 1 పాదము. 4 + 4 8, 8 + 1 9. అంటే మీకు క్లియర్గా ఒక అర్థం తెలుస్తోంది ఏమిటని. మేషరాశిలో 9 పాదములు గల 3 నక్షత్రాలు ఉన్నాయి. చూడండి, అశ్విని నక్షత్రం పూర్తి 4 పాదాలు, ఒక అశ్విని భరణి కృత్తిక 9 పాదాలు మొత్తం వచ్చేసి దీంట్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు చూడండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం ఇక్కడ 1 పాదం అయిపోయింది, మిగిలిన 3 పాదాలు దీంట్లోనూ. రోహిణి నక్షత్రం 4 పాదాలు, 3, 4, 7, రిమైనింగ్ 2 పాదాలు ఉండాలి, 9 పాదాలు ఉండాలి కదా. మృగశిర నక్షత్రము 2 పాదాలు, అంటే 3 + 4 7 + 2 = 9 పాదాలు. సేమ్ మళ్ళీ 9 పాదాలు కూడా మనకి వృషభ రాశిలోకి వచ్చేస్తాయి. కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 2 పాదాలు కూడా దీంట్లోకి వచ్చాయి. ఇక్కడ శేషం మళ్ళీ 2 ఉంది, ఇది రిమైండర్గా అన్నమాట. మేషం, వృషభం, మిథునం. మిథున రాశిలో మృగశిర తకిమ 2 పాదాలు, అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర. ఆర్ద్ర 4 పాదాలు, పునర్సు నక్షత్రం 3 పాదాలు. చూడండి మళ్ళీ సేమ్ ఇక్కడ 2 + 4 + 3 6 3 9. మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం అక్కడ బ్యాలెన్స్ ఉన్నటువంటి 2 పాదాలు ఇక్కడ సరిపోయాయి. ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్సు నక్షత్రం 3 పాదాలు. ఎందుకంటే 2 4 6 అయ్యి 6 అయినప్పుడు ఇంకా తక్కువ 3 పాదాలు మాత్రం ఉంటేనే ఈ రాశి పూర్తవుతుంది. అందువల్ల 3 పాదాలకు కూడా పునర్సు నక్షత్రం 3 పాదాల వారు కూడా మిథున రాశికి చెందిన వారు అవుతారు. ఇది నక్షత్ర భావన. చూడండి, మేషం నుంచి కూడా నేను ఫస్ట్ క్లాస్ చెప్పినట్టు రాసులు నక్షత్రాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ నక్షత్రాలు రాసుల్లో మనకి కలిసిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇవే రాసుల్లో నక్షత్రాలు ఉన్నప్పుడు ఒదిగినప్పుడు ఈ నక్షత్రాలు మళ్ళీ గ్రహాల్లో ఎలా ఒదుగుతాయి అనేది రిలేటెడ్ గా మనం దీంట్లో తెలుసుకుంటాం. ఇప్పుడు పునర్సు నక్షత్రం 3 పాదాలు మిథున రాశిలోకి అయిపోయింది. తర్వాత కర్కాటకం. పునర్సు నక్షత్రం 3 పాదాలు అయిపోయింది కదా. 1 పాదం ఇక్కడ మనకు బ్యాలెన్స్, 1 పాదం. తర్వాత పునర్సు, తర్వాత పుష్యమి 4 పాదాలు, 4 5. పునర్సు నక్షత్రం 1 పాదం అయిపోయింది కర్కాటకంలోకి. పుష్యమి నక్షత్రం 4 పాదాలు అయిపోయాయి, 5 పాదాలు అయ్యాయి. తర్వాత వచ్చే నక్షత్రం 5 పాదాలు అయితే 4 పాదాలు కలిగింది అయి ఉండాలి. పునర్సు, పుష్యమి, ఆశ్లేష, ఇవి 4 పాదాలు. 4 4 చూడండి, 4 + 4 + 1 8 1 9. రైట్, సరిపోయింది. అంటే కర్కాటక రాశిలో పునర్సు నక్షత్రం 4వ పాదం, ఇక్కడ 3 పాదాలు అయిపోయినాయి. మొట్టమొదటి 3 పాదాలు అయిపోతే 4వ పాదం ఇందులో ఒదిగితే పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం కలిసి 9 పాదాలు కూడా మన కర్కాటక రాశిలో సరిపోతాయి. తర్వాత కర్కాటకం తర్వాత సింహం. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం తోటి 4 పాదాలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ నక్షత్రంలోకి మనం వెళ్ళాలి. సింహరాశిలోకి మఖ, పుబ్బ, ఉత్తర ఎన్ని పాదాలు ఉంటాయి? మఖ ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు పూర్తయింది కాబట్టి మఖ 4 పాదాలు, అలాగే పుబ్బ 4 పాదాలు. పుబ్బ లేదా పూర్వ బల్గుని 2 1. పుబ్బ అంటే 4 + 4 అక్కడికి 8 పాదాలు అయినాయి. ఇంకొక పాదం అంటే ఉత్తరా నక్షత్రం 1 పాదము కలిస్తే ఇప్పుడు మనకి సింహరాశి పూర్తవుతుంది. మఖ 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1 పాదాల వారు కలిసి సింహరాశిలోకి వస్తారు. సో ఇక్కడ మనకి మళ్ళీ 3 నక్షత్రాలు వాటి పాదవేదం అనేది మనకి తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, సింహరాశి తర్వాత కన్యారాశి. కన్య ఉత్తరా నక్షత్రం 1 పాదం అయిపోయింది కాబట్టి ఉత్తరా నక్షత్రం తకిమ 3 పాదాలు, ఉత్తర హస్త, చిత్త. చూద్దాం, ఉత్తరా నక్షత్రం 1 పాదం అయిపోయింది కాబట్టి 3 పాదాలు ఇక్కడికి వచ్చాయి. అలాగే హస్త నక్షత్రం 4 పాదాలు వచ్చాయి అనుకుందాం. 3 + 4 ఎంత అయింది? 7. అంటే ఎంత ఉంది? బ్యాలెన్స్ 2. అంటే సో చిత్తా నక్షత్రం 2 పాదాల వాళ్ళు కూడా ఇక్కడ చేరితే ఇప్పుడు 9 పాదాలతోటి కన్యారాశి పూర్తవుతుంది. సో ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాల వారు కన్యారాశికి చెందిన వారు అవుతారు. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ అట్లాగే ఇలాగే ఇప్పుడు కన్యారాశి అయిపోయింది కదా. కన్యా తర్వాత మనకి నెక్స్ట్ తులారాశి ముందు నక్షత్రాలు వేసుకోండి. చిత్త, స్వాతి, విశాఖ. చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు అయిపోయినాయి కదా. బ్యాలెన్స్ 2 పాదాల వారు
అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు = 2 + 4 6 పాదాలు అయిపోయినాయి. రిమైనింగ్ 3 పాదాలు మాత్రం రావాలి. అంటే సో విశాఖ నక్షత్రం 3 పాదాల వారు చెందితే ఇక్కడికి మనం తులారాశిలో చిత్తా నక్షత్రం మొట్టమొదటి 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు చెందిన వారు తులారాశి వారికి చెందిన వారు అవుతారు. ఇది ఒకటి. అలాగే నెక్స్ట్ పాదవేదం చేసుకుంటూ అన్ని రాశులు కూడా మనం వేసేసుకుందాం. కన్యా, తుల, వృశ్చికం ఇప్పటికే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఈ విధంగా పాదవేదం చేస్తూ వేస్తున్నానంటే మీకు నెక్స్ట్ కూడా ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ నక్షత్రం 3 పాదాలు అయిపోయాయి. ఇక్కడ ఒక పాదం వేస్తున్నాను. అనురాధ 4 పాదాలు, 4 + 1 5, బ్యాలెన్స్ 4. చక్కగా జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వేసేస్తే అక్కడికి ఏమవుతుంది, శుభ్రంగా 9 పాదాలు పూర్తవుతాయి. కాబట్టి విశాఖ 1, అనురాధ 4, జ్యేష్ఠ 4, 9. సో వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ 4 పాదాల వారు. 3 పాదాలు ఇక్కడ అయిపోతే ఇది ఒకటి వేసామంటే ఇది 4వ పాదం అని లెక్క. ఈ విశాఖలో 4వ పాదం. చిత్త 2 పాదాలు, మొట్టమొదటి 2 పాదాలు ఇక్కడ అయిపోయాయంటే తులలో తకిమ 2 పాదాలు, అంటే 3, 4 పాదాలు దీంట్లో ఉన్నట్టు లెక్క. పునసో నక్షత్రం 3 పాదాలు మిథునంలో అయిపోయాయంటే కర్కాటక రాశిలో 4వ పాదం అని. ఒకటంటే అలా కాదు, నెక్స్ట్ తర్వాతది అని అర్థం. ఇది తుడిపేస్తాను, ఇది రాసుకోండి, ఏదో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ రాశులు మళ్ళీ మీకు రాసి చూపిస్తాను. 4 + 3 3 పాదాలు కావాలి నాకు ఇంకా. సో శ్రవణం 4 పాదాలు వెళ్ళిపోతే ధనిష్టకు వస్తుంది. అప్పుడు ధనిష్ట నక్షత్రము 3 పాదాలు వాళ్ళు మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ నాకు 3 + 3 6, ఒకటి ఎక్కువ. ధనిష్ట నక్షత్రం 2 పాదాలు అనుకున్నాను. సారీ, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, 7 + 2 = 9 సరిపోయింది. ధనిష్ట నక్షత్రం 2 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాల వారు మకర రాశి సరిపోయింది. ధనుస్సు, మకరం, కుంభం. కుంభం ధనిష్ట 2 పాదాలు వచ్చేసాయి కదా. సో ధనిష్ట నక్షత్రం తకిమ 2 పాదాలు, అంటే 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట, శతభిషం మొత్తం 4 పాదాలు. ఇప్పుడు 2 + 4 6 పాదాలు సరిపోయాయి. అంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. తర్వాత నక్షత్రం పూర్వభాద్ర. ఇక్కడ 6 అయినాయి కాబట్టి మనకి 3 పాదాలు వారు. 6 + 3 9 కదా, మరి 9 సరిపోతుండాలి పాదాలకి. అందుకని చెప్పేసి పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాల వారు కుంభరాశిలోకి వచ్చేస్తారు. ఇలాగ మనం నక్షత్రాలు వారి పాదాలను బట్టి, వారి పేర్లు బట్టి వారు ఏ రాశికి చెందిన వారు అనేది క్లియర్గా తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అలాగే కుంభరాశి తర్వాత ఆఖరిది మీనరాశి. ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం మొట్టమొదటి 3 పాదాలు అయిపోయినాయి. సో పూర్వభాద్ర 3 పాదాల తర్వాత రిమైనింగ్ 4వ పాదం ఒకటే ఉంటుంది. ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. 1 + 4 + 4 = 9. చూసారా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 27 నక్షత్రాలు ఎప్పుడైతే మనకి అయిపోయాయో రాసుల్లో అన్ని పాదాలు సరిపోయాయి. ఎందుకు చెప్పాను ఈ పాదాలు ఇట్లా అని చెప్పేసానంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు 27 నక్షత్రాలు కదా, 27 నక్షత్రాలకు ఎన్ని పాదాలు ఉంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదండి. 27 × 4 ఇప్పుడు ఏమైంది చూసారా, 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు కదా, 4 పాదాలు అంటే 27 × 4 = 108. సరిపోయింది కదా. 108 పాదాలు కూడా 12 రాసుల్లోకి మనకి ఇమిడిపోవాలి. లేదా ఇలా అలా అండి అని చెప్పేసి అంటారా, ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను. ఇది 108 సరిపోయిందా. 27 నక్షత్రాలు కనుక 12 రాసుల్లో సరిపోతే 108 పాదాలు వచ్చాయి. అలాగే మనకి 12 రాసులు కదా, 12 రాసుల్లో కూడా మనకి ఎన్ని గ్రహాలు ఉంటాయి, 9 గ్రహాలు. 12 2 9 18, 1 9 9 1 సరిపోయింది కదా, 108. అంటే నక్షత్రాలు పాదభేదం చేసి 12 రాసుల్లో ఇమిడిన, రాసులు గ్రహాల్లో ఇమిడిన 12 రాసులు 9 గ్రహాల్లో ఇమిడిన మనకు వచ్చేటువంటి రిజల్ట్ 108. ఈ 108 మనకి వేదికలో చాలా గొప్ప సంఖ్య. దీని మీద ఎంతో చరిత్ర ఉంది, అది తర్వాత తెలుసుకుందాం. ఈ క్లాస్లోనే మనం అంతా చెప్పేసుకుంటే మళ్ళా ఈ సబ్జెక్ట్ ముందుకెళ్ళదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే జ్యోతిష్యం నేర్చుకునేటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జ్యోతిష్యాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు. ఏ శాస్త్రమైనా సరే, జ్యోతిష్యం అనే కాదు, మనం నేర్చుకునేటువంటి శాస్త్రం మీద మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నప్పుడే మహనీయులైనటువంటి గౌతమ సంహిత లేదా బృహత్ పరాశర హోర, జైమిని సిద్ధాంతం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అవపోసన కొట్టి మన కోసం ఎన్నో రకాలుగా ఈ యొక్క సిద్ధాంతాన్ని మనకి రచించి ఇచ్చారు.
హోరాశాస్త్రం తీసుకున్నా, లేదా డిగ్రీల పరంగా మనం చూసుకున్నా, లేదా సిద్ధాంతం మనం రుజువు చేయాల్సి వచ్చినా కూడా ఏదైనా సరే శాస్త్రం మీద మనకి కొంచెం గౌరవం, శ్రద్ధ ఉన్నప్పుడే దాంట్లో మనం ఖచ్చితమైనటువంటి నైపుణ్యాన్ని మనం చెందగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే శాస్త్రాన్ని నిందించిన వాడు ఏమవుతాడు? రౌరవాది మహాలోకాలు పొందుతాడు. అలాగే వచ్చేటువంటి జన్మలో అంధత్వాన్ని పొందుతాడని చెప్పేసి మనకు శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి ఏ శాస్త్రాన్ని కూడా మనం నిందించొద్దు. కాబట్టి శాస్త్రాన్ని దేన్ని కూడా నిందించద్దు. మనకి దాని మీద శ్రద్ధ ఉంది, మనం నేర్చుకోవాలి. నేను ఇంత పట్టుబట్టి చెప్పేటువంటి కారణం కూడా ఏంటంటే మన జాతక చక్రాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఎటువంటి మనం దాంట్లో ఫలితాలు ఉన్నాయి, దానివల్ల మనకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి ఒక చిన్న సూచన అందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి నేను ఈ క్లాసులన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రెండో క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్గా ఈరోజు నేర్చుకుంది ఏమిటి? 9 నవగ్రహాలు 27 నక్షత్రాల అధిపతులుగా 12 రాసుల్లో ఎలా ఎండిపోతాయి, ఆ సంఖ్య 108 పాదాలుగా ఎలా వస్తుంది. 12 × 9 12 రాసులు 9 గ్రహాలు అయినా, లేదా 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 12 రాసుల్లో ఉన్నా కూడా 108గా మనకి ప్రామాణికంగా వచ్చేస్తుంది. చూసారా, ఇది ముఖ్యంగా మీరు రాసుకోవాల్సినటువంటి మరొక నోట్స్ అనమాట. ఇది రాసుకున్న తర్వాత నేను నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. మనం గ్రహాలు, నక్షత్రాలు, రాశులు ఇవన్నీ కూడా రాశుల్లోకి 27 నక్షత్రాలు 4 పాదాలు ఎలా ఇమిడిపోతాయి, ఆ సంఖ్యను మన సిద్ధాంతపరంగా 108 పాదాలుగా ఎలా తీసుకుంటే ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఈ రోజు నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే సవ్య నక్షత్రాలు, అపసవ్య నక్షత్రాలు. పేరులోనే ఉంది, దీనికి మనం అర్థం చెప్పక్కర్లా. సవ్య నక్షత్రాలు అనగా సవ్యంగా తిరిగేవి అని అర్థం, సర్కిల్. అపసవ్య నక్షత్రాలు అంటే వెనక్కి తిరిగేటువంటి అవకాశం కూడా ఉన్నవి అని అర్థం. ఈ నక్షత్రాలు, ఒక నక్షత్రం ఏం చేస్తూ ఉంటుందంటే అది వెనక పాదంలోకి మళ్ళీ కూడా గ్రహం సంచరించేటువంటి అవకాశం ఉంటుంది. అది అపసవ్య నక్షత్రాలు. ఇప్పుడు ఈ సవ్య నక్షత్రాలు, అపసవ్య నక్షత్రాలు మనకి ఈజీగా గుర్తుండేటువంటి మెథడ్ మీకు నేను చెప్పేస్తాను. ఆ మెథడ్ ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, దీన్ని ఒకసారి మననం చేసుకుని అందరూ కూడా క్లాసులో. ఫస్ట్ మొట్టమొదటి నక్షత్రం ఏంటి? అశ్విని నుంచి ప్రారంభం. సో అశ్విని, భరణి, కృత్తిక. మొట్టమొదటి 3 నక్షత్రాలు రాశానా? అశ్విని, భరణి, కృత్తిక. తర్వాత రోహిణి, మృగశిర, ఆర్ద్ర. చూసారా, అశ్విని, భరణి, కృత్తిక సవ్య నక్షత్రాలు అయ్యాయి. అపసవ్య నక్షత్రంలోకి రోహిణి, మృగశిర, ఆర్ద్ర ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ మెథడ్లో కనుక మీరు రాసుకున్నారంటే నోట్స్ వరుసగా చూడండి. అశ్విని, భరణి, కృత్తిక మొట్టమొదటి 3 నక్షత్రాలు సవ్య నక్షత్రాలు. తర్వాత వచ్చేటువంటి రోహిణి, మృగశిర, ఆర్ద్ర నక్షత్రాలు అపసవ్య నక్షత్రాల్లోకి వస్తున్నాయి అనేటువంటి విషయం మనకి తొందరగా మనకి తెలిసిపోతుంది. తర్వాత వెంటనే ఆర్ద్ర తర్వాత పునర్వసు, పుష్యమి, ఆశ్లేష సవ్య నక్షత్రాలు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. తర్వాత మఖ. సో చూడండి, ఆర్ద్ర తర్వాత పునర్వసు, పుష్యమి, ఆశ్లేష సవ్య నక్షత్రాలు. మఖ, బుబ్బ, ఉత్తర కంటిన్యూషన్. మఖ, బుబ్బ, ఉత్తర నక్షత్రాలు అపసవ్య నక్షత్రాలు. ఉత్తర తర్వాత హస్త, చిత్త, స్వాతి సవ్య నక్షత్రాలు. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ అపసవ్య నక్షత్రాలు. అలాగే మూల. ఏం కన్ఫ్యూజన్ లేదు, వరుసగా చెప్తున్నాను కాకపోతే ఎక్కడ వేయాల్సిన నక్షత్రాలను అక్కడ వేస్తున్నాను. సో తద్వారా ఈజీ నోట్స్ అయిపోతుంది. అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఇక్కడ అపసవ్య నక్షత్రాలు శ్రవణం, ధనిష్ట, శతభిషం. శ్రవణం, ధనిష్ట, శతభిషం. ఇక్కడ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అంటే చూడండి, మధ్యలో గీతగీసేసేయండి. సవ్య నక్షత్రాలు వచ్చేసాయి, అపసవ్య నక్షత్రాలు వచ్చేసాయి. సవ్య నక్షత్రాలు క్లాక్ వైజ్ గా తిరిగేటువంటి భావాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. అపసవ్య నక్షత్రాలు యాంటీ క్లాక్ వైజ్ గా తిరిగేటువంటి భావాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇది భావాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఏంటి అనేది తర్వాత మనకు తెలుస్తుంది. జస్ట్ ఊరికి అవగాహన ఏర్పడడానికి మాత్రం రాసేటువంటి నోట్స్ ఇది. ఇందాక నేను చెప్పినట్టుగా
27 నక్షత్రాలు కూడా ఒక్కొక్క నక్షత్రం 4/9 రాసుల్లో ఎలా విడిపోయింది, తద్వారా 108ని మనం సిద్ధాంతం ఎలా చేయగలిగాం. తర్వాత సవ్య నక్షత్రాలు ఏంటి, అపసవ్య నక్షత్రాలు ఏంటి, సవ్య నక్షత్రాలు ఇవి, అపసవ్య నక్షత్రాలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం ఏంటంటే ఈ క్లాస్లో మనం కొంచెం ముందుకెళ్ళేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఈరోజు మనం నిన్నటి క్లాస్తో పోల్చుకుంటే గ్రహాలు తెలిసేసుకున్నాం, నక్షత్రాలు తెలిసాయి, 12 చూసారా. ఈ రోజు క్లాస్లో మనం సవ్య నక్షత్రాలు ఎలా వేసుకోవాలి, అపసవ్య నక్షత్రాలు ఎలా వేసుకోవాలి, అలాగే 27 నక్షత్రాలు 4 పాదాల వారు కూడా ఈ 12 రాసుల్లో కూడా మనకి విడిపోయినప్పుడు దాని సిద్ధాంతపరంగా మనం ఎలా అయితే 108కి ప్రతిపాదన చేసుకోవాలో మనం క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఇది ఈ రోజు క్లాసు. ఈ రోజు క్లాస్ ద్వారా మీరు ఇంకొంచెం నేర్చుకున్నారని చెప్పేసి నాకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ చూస్తున్నారు, వీడియోని పూర్తిగా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కాబట్టి కొంచెం ఆ ప్రోత్సాహం కూడా ఇవ్వండి. తద్వారా మనం క్లాసుల్లో ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. రేపు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ నక్షత్రములు ఎటువంటి భావాన్ని కలిగి ఉంటాయి. ఆ నక్షత్రాలు ఇప్పుడు పేరు ఉంది, పలానా కృష్ణానందు శర్మ. ఈ పేరు కలిగినటువంటి వ్యక్తి ఏ నక్షత్రము, ఏ పాదం వాడు, ఏ రాశిలో వాడు అనేది మనం తెలుసుకోవాలి కదా. పలానా పేరు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, రాకేష్ అనుకుందాం. రాకేష్ అనేటువంటి పేరు ఆ మొట్టమొదటి అక్షరంతో ఏ రాశిలోకి కరెక్ట్ గా మనం చెప్పగలగాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఆ తర్వాత రాశి చక్రంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రోజు క్లాస్ని ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. ఈ క్లాస్లో ఉన్నటువంటి విషయానంతా కూడా మీరు ఒక పేపర్ మీద పెట్టుకుని చక్కగా రాసుకోండి. రేపటి క్లాస్కి ఇది అనుబంధంగా వస్తుంది. నిన్నటి క్లాస్కి ఈ రోజు క్లాస్ అనుబంధం. చాలా ఇంపార్టెంట్ విషయం అంతా కూడా మీకు తెలియజేశాను, రాసుల విషయం అంతా కూడాను. అలాగే ఈ రోజు క్లాసు రేపటి క్లాసుకు అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా క్లాసుని ఏదో ఒక సమయంలో వీక్షణ చేయండి. వీక్షణ చేస్తూ ఓ పేపర్ మీద రాసుకుంటూ మనం జ్యోతిష్యంలో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ.